మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. లోకరక్షకుడు ఇమ్మానుయేలు దేవుడు, మన ప్రాణనాథుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనము. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి మాట అండి. నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు అని అన్యరాజు అన్య సేనాధిపతి దేవుని కుమారుడైన అబ్రహాముతో చెప్పిన మాట. అబ్రహామును దేవుడు పిలిచిన తరువాత అతడు తన ఊరిని తన వారిని విడిచి దేవుని అడుగుజాడల్లో నడుస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన అబ్రహాముకు 75 సంవత్సరాల్లో అతను ఊరు విడిచిపెట్టిరాగా, అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహామును శారమ్మను జ్ఞాపకం చేసుకుని వారికి ఇస్సాకును అనుగ్రహించారు. ఎప్పుడైతే అబ్రహాం గారి కుటుంబంలోనికి ఇస్సాకు గారు వచ్చారో వారి కుటుంబం నవ్వుతో నింపబడిను. ఆ కాలమందు అన్యరాజు అయిన అబీమెలెకు అతని సేనాధిపతి అయిన పీకోలు అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, నువ్వు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉండడం మేము చూసాం, కనుక మన ఇరువురి మధ్యన ఒక నిబంధన, ఒక ప్రమాణం చేసుకుందాం అని వారు అడిగారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడతామో దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు చేసే పనులన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటాను. పనులన్నిటిలో తోడుగా ఉంటాను అని అంటే మనం దేవుడిని అడ్డం పెట్టుకుని రకరకాల పనులు, పిచ్చి పిచ్చి పనులు, పాపపు పనులు, మన ఇష్టానుసారమైన పనులు చేస్తే దేవుడు తోడుగా ఉంటానని కాదు దేవుడు చెప్పిన వాగ్దానం. మనం దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నామ మహిమార్థమై ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన చెప్పిన పనులు మనం చేసిన ఎడల ఆయన మన పనులన్నిటిలోనూ తోడుగా ఉండి మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉంటారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు జనన ఈ సమయంలో, ఈ ఆనంద మాసంలో కన్య మరియకు దేవుడు ప్రత్యక్షమై దేవుడిచ్చిన వాగ్దానం, ఇమ్మానుయేలుగా నేను ఈ భూలోకం మీదకి వస్తున్నాను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఆయన ఆరోహణమవుతున్నప్పుడు కూడా, ఆయన పునరుద్ధానుడై ఆరోహణమవుతున్న సమయంలో దేవుడు చెప్పిన వాగ్దానం, ఇదిగో సదాకాలము వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు. మనం చేయవలసిన పని ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయన్ని నమ్ముకోవటం, ఆయనకు మహిమ కలిగే విధంగా మనం జీవించినట్లయితే ఆయన ఇచ్చిన వాగ్దానంను నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన మార్గాల్లో మనం నడుస్తూ ఆయనను సంతోషపెట్టిన ఎడల మనం చేసే పనులన్నిటిలో ఆయన తోడుగా ఉంటానని ఈ దినాన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పనులు చేస్తున్నావో ఒక్కసారి పరీక్షించుకుని యేసు వైపు చూచి ఆయన మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకిష్టమైన పనులు నువ్వు చేసిన ఎడల నువ్వు చేసే పనులన్నిటిలో నీకు దేవుడు తోడుగా ఉంటారు. విశ్వసిద్దాం, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, యేసయ్య మీద ఆధారపడదాం, యేసయ్యను ఆనుకుందాం. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.